నల్గొండ జిల్లా మిర్యాలగూడ అంధకారంలో భయం. మిర్యాలగూడలోని స్థానిక 15వ వార్డులో వీధి లైట్లు లేకపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు అధికారుల దృష్టికి సమస్యలను తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం శూన్యమని, చీకటి పడితే ఏ వార్త వినాల్సి వస్తుందని భయంగా ఉంటుందని అంటున్నారు. దీనికి తోడు దొంగల బెడద, ఆకతాయిల బెదడ. దీనికి తోడు దొంగల బెడద, ఆకతాయిల బెడద కూడా విపరీతంగా పెరిగిందని అంటున్నారు. ఇటీ విషయంపై మిర్యాలగూడ డీఎస్పీని కలిసి వారికి పిటిషన్ ఇవ్వడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని స్థానికులు తెలియపరిచారు. ఎట్లా ఉండాలి? ఏమైనా పన్నులు కట్టలేరా? ఏమ్మా మీరందరూ ఎందుకు కూర్చున్నారు ఇక్కడ? వస్తుంటే పోతుంటే బోర్లు పడతాము, ఎట్లా పడతాము తెలుస్తలేదు. బజార్ చీకటి. ఏ బజార్ చీకటి? ఈ బజార్ మెయిన్ బజారే చీకటి. ఎందుకు చీకటి అంటే ఎన్ని రోజుల నుంచి ఉంది ఇట్లా? 3 నెలలు 4 నెలలు అవుతుంది. 3-4 నెలలు అవుతుందా? కొత్త లైన్ వేసిర్రు, లైట్లే లేవు. మరి 3-4 నెలలు అయితే ఈ వార్డు కౌన్సిలర్ ఏం చేస్తుండ? మరి ఏం చేస్తుండ కౌన్సిలర్ అడగాల కదమ్మా, ఓట్లేసి గెలిపించుకున్నారు కదా. ఆయన ఏం పట్టించుకోవట్లేదు, ఏం కూడా చేయట్లేడు. లైట్లు చీకటిగా, లైట్లు సరిగా లైట్లే లేవు. ఏ కౌన్సిలర్ చెప్పినా ఏం పట్టించుకోవట్లేదు. ఎవరికి చెప్తామని మరి ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్ళిరా మరి మీరు? తీసుకోవడానికి ఏమ్మా ఈ లైట్లు స్ట్రీట్ లైట్ రాక ఎన్ని నెలలు అవుతుంది? 3 నెలలు అవుతుందా? స్తంభాలు పెట్టినప్పుడే లైట్ కూడా పెడతారని అనుకున్నాం. ఇది కూడా వేయలేదు స్తంభాలకు. అది 3 రోజు తీసిర్రు స్తంభానికి. 3 రోజు తీసి ఇంత పెద్ద స్తంభం వేసిర్రు. ఆ స్తంభానికి దాంట్లో నీళ్లు పోయి స్తంభం ఒరిగిపోయింది. ఒరిగిపోతే వాళ్ళకు ఇంటిమేషన్ ఇస్తే వచ్చిర్రు. ఏదో మళ్ళీ తాత్కాలికంగా అట్లా పెట్టిపోయిండ్రు. లైన్లో పిఏకి ఫోన్ చేసినాం, వాళ్ళు పట్టించుకోలేదు. భార్గవ్ ఫోన్ చేసినాం, వాళ్ళు పట్టించుకోలేదు. వీళ్ళకి చెప్తే వాళ్ళ దృష్టికి పోయింది కాబట్టి మేము పట్టించుకోకూడదు అంటారు. వీళ్ళ దృష్టికి పోయింది కాబట్టి మేము వాళ్ళకి ఎన్నెన్నో ఉండని, కానీ మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు కదా. ఈ విధంగా ఇబ్బంది పెట్టుకుంటే జనాలతోటి చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. అయితే అంటే 3 నెలల నుంచి ఇప్పుడు కరెంట్ అనేది పోల్ మీద రావట్లేదు. అంధకారంలో ఉన్న హౌసింగ్ బోర్డు, అంధకారంలో ఉన్నాము. మెయిన్ రోడ్డే అంధకారంలో ఉంది. ఎక్కడి నుంచి వచ్చే వాళ్ళు కూడా ఈ లైన్ నుంచే వస్తారు. మెయిన్ రోడ్ అని రోడ్లు చెత్త ఎత్తుకపోరు, రోడ్లు నీట్గా ఉండవు. మాకు 2 రోజులకు ఒకసారి అక్కడ ఫంక్షన్లు అవుతుంటాయి. ట్రాఫిక్ ఎక్కువ ఉంది. తర్వాత భార్గవ్ గారికి చెప్పినాము, తర్వాత వార్డు కౌన్సిలర్ కి చెప్పాము, తర్వాత వచ్చేసి ఎమ్మెల్యే గారికి కూడా మేము ఇంటిమేషన్ ఇస్తామని. ఇది ఎన్నో వార్డు వస్తుందండి? ఇది 7వ వార్డు కింద 15వ వార్డు అండి. మీది 15వ వార్డు? అయితే 15వ వార్డు. మీరు ఉండేది స్థానికంగా 15వ వార్డేనా? అంతేనండి. అంటే అప్పుడు ఉమ్మడిగా ఉన్నప్పుడు 7వ వార్డు? ఇది ఉమ్మడిగా ఉన్నప్పుడు 7వ వార్డు. ఇప్పుడు 15వ వార్డు అయిందండి. కాబట్టి ఇప్పుడు ఈ స్తంభాలు వేసి కూడా ఈ 33 ఫీట్ల స్తంభం వేసిన తర్వాత కూడా కౌన్సిలర్లు కానివ్వండి, తర్వాత మున్సిపల్ చైర్మన్ కానివ్వండి, తర్వాత కమిషనరు దీన్ని తక్షణమే ఈ యొక్క చూసిన తర్వాతనైనా ఇమ్మీడియట్లీ వాళ్ళు లైటింగ్ మాత్రం ఇమ్మీడియట్లీ ఏర్పాటు చేయాలనేది వాళ్ళ అధికారం కోసం. ఒకవేళ చేయని సమక్షంలో మేము పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి మరి మున్సిపాలిటీ ఆఫీస్ కాడికి పోయి మరి అక్కడ ధర్నా చేసి చేయాల్సి వస్తుంది. మీరు తక్షణమే లైట్లు మాత్రం తక్షణమే మార్చాల్సిందిగా మనం కోరటం జరుగుతుంది. ఫస్ట్ దాంట్లో ఇన్స్పెక్ట్ చేయలేదంట. అయితే ఇప్పుడు వచ్చి లైటింగ్ అనేది
ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు